హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆషాఢంలో టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మార్నింగే ఇంకాస్త ముందుగా వెళ్దాం అనుకున్నాము, కొంచెం లేట్ అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు కూడా మేము 7:30, 8 వరకు అన్నా వెళ్తున్నాము. మరీ లేట్ ఏం కాలేదు. కాకపోతే మేము టైమింగ్స్ అంటే 5:36కి అట్లా తొందరగా వెళ్దాము, ఇవాళ సండే కదా. చాలా జనాలు అయితే ఉంటారు, మళ్ళీ దర్శనం కూడా లేట్ అయిపోతుంది అనేసి అనుకున్నాము. అయినప్పటికీ ఇంకా ఉంటుందిగా కొంచెం లేట్ అనేది. సో అలాగే అందరు రెడీ అయ్యి నైవేద్యం వండేసరికి కాస్తంత లేట్ అయిపోయిందనమాట. సో 7:30 కల్లా చేరుకున్నాము. అయినప్పటికీ అంత రష్, అంత లైన్ ఉందన్నమాట. ఇది లోపట టెంపుల్ చూసారు కదా, ఇలా లోపల క్రౌడ్గా ఉందని చెప్పేసి కొంచెం మందిని అలౌ చేస్తున్నారు. మిగతా వాళ్ళ గేట్ అలా లాక్ చేసేస్తున్నారు అన్నమాట, ఎంట్రన్స్ ఇది. సో మళ్ళీ అక్కడ దర్శనం వాళ్ళది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. నైవేద్యం అయితే సమర్పించుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ నైవేద్యం కూడా పెడతాను కదా. సో కొబ్బరికాయ నైవేద్యము అలా నైవేద్యము అమ్మవారికి సమర్పించుకుంటున్నాము. అండ్ అందరూ బాగుండాలి, చల్లగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ అమ్మవారిని మొక్కుతున్నాను. లోపల చూశారు కదా, చాలా జనాలు ఉన్నారు. సో అక్కడి నుంచి నైవేద్యం అది సమర్పించేసుకొని అమ్మవారికి మొక్కుకొని ఇంకా బయటకు వచ్చేసాము. అక్కడ టెంపుల్ లో ఉండే అన్నీ కూడా దేవుళ్ళకు పూజ చేసుకుంటున్నాను, నాగమ్మ తల్లి. అండ్ అన్ని దేవుళ్ళకు కూడా కొంచెం నైవేద్యం సమర్పిస్తూ దేవుళ్ళన్నిటికీ మొక్కుతూ ఒక ప్రదక్షిణ అయితే చేశాను. ఎందుకంటే చాలా జనాలు ఉన్నారు, 5 ప్రదక్షిణలు చేయడానికి రాలేదన్నమాట. అక్కడ బోనాలు కూడా వస్తున్నాయి అన్నమాట. చూశారు కదా, లైన్ బయట చాలా ఉంది కాబట్టి ఇంకా ప్రదక్షిణలు చేయడం కొంచెం కష్టమే. కాబట్టి ఒక రౌండ్ అలా వేసేసుకొని ఇలా పూజ చేసుకుంటున్నాను. అన్ని దేవుళ్ళకు, అక్కడ ఉన్న అన్ని దేవుళ్ళకు కూడా పూజ చేసుకుంటున్నాను. ఇలా పూజ చేసుకొని ఇంకా బయటకు వచ్చేస్తామన్నమాట. సో బోనాలు కూడా చాలా వస్తున్నాయి. ఇలా అక్క బావ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అందరం కలిసి ఇంకా టెంపుల్కి వెళ్ళాము. సో అక్కడ ఉన్న దేవుళ్ళకు కూడా అన్నిటికీ మేము మొక్కుతూ ఇంకా బోనాలు కూడా చాలా వస్తున్నారు. సో ఇంకా రష్ ఎక్కువగా అయిపోతుంది. అండ్ ఇక్కడ సండే కానీ ఆషాఢంలో సండే అండ్ ఫ్రైడే అండ్ థర్స్డే చాలా జనాలు ఉంటారు. అంటే ఆషాఢంలో మనం ఎప్పుడైనా కానీ మనం చేసుకోవచ్చు. నైవేద్యం చేసి సమర్పించే వాళ్ళు, నైవేద్యము ఇంకా బోనాలు తీసే వాళ్ళు అయితే మెయిన్గా ఫ్రైడే సండే ఎక్కువగా వస్తారు కదా. సో అమ్మవారి డే కూడా అప్పుడే కదా, అప్పుడు చాలా జనాలు ఉంటారు. కాబట్టి ఆషాఢంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. సండే అనేది స్పెషల్ డే అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.